బంధం ఆయన యొక్క కళలు లేకపోతే ఆశలు నెరవేరినాయా? తెలంగాణ ఆయన పాట ప్రచురిత పడింది కదా! తెలంగాణ గుర్తింపు ఇచ్చింది కాబట్టి మరేమైనా అయిందా? అంటే కవి అనేటోనికి ఒక గమ్యం అంటూ ఉండదన్న. హ్మ్. కవి ఎల్లలేరుగనోడు. కాబట్టి ఆయన ఆశయాలు నెరవేరినాయా లేదా అని అంటే గదరన్న ఆశయాలు నెరవేరినాయా? హ్మ్. నెరవేరలే. అంతకుముందు గదరన్న కంటే అమరులైనటువంటి గూడంజన్ ఆశయం నెరవేరిందా? నెరవేరలే. కవికి ఇది అది ఇంత అని ఉండదు. అన్లెస్ కవి అంటేనే ఏమంటారు గమ్యం లేనటువంటి వ్యక్తి. గమ్యం మీన్స్ ఆయనకు రేపు మొన్నటిదాకా కేసీఆర్ మంచోడు కదా అన్నాడు. రైట్, మంచోడు కదా అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి మంచోడు అని అనుకున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలైంది కదా. కాబట్టి నేనేమంటున్నానంటే కవి అయినా ఇంకొక గాయకుడైనా ఇంకోళ్ళు ఉద్యమకారుడైనా ఇంకోళ్ళైనా సమాజ పరివర్తన కోరుకునేటువంటి వ్యక్తులు ఇంత అంత అని ఉండదు. కాబట్టి దాంట్లో భాగంగా ఆయన ఆశయాలు నెరవేరినా నెరవేరకపోయినా ఆయన సాహిత్యం ఈ భూమి ఉన్నంత వరకు, ఈ తెలంగాణలో తెలుగు యాస భాష ఉన్నంత వరకు మాలాంటి వాళ్ళని బతికిస్తాం. ఆయన ఆశయాల కోసం మేము పనిచేస్తాం. గత ప్రభుత్వం జై జయ తెలంగాణ అనే పాటని రాష్ట్రీయ గీతంగా ప్రకటించలే, ఈ ప్రభుత్వం ప్రకటించింది ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి తమ్ముడు, నేను ఏమంటున్నానంటే చాలామంది నేనేం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. అందశ్రీని కుల కోణంలో చూద్దామా, కవి కోణంలో చూద్దామా, ప్రాంతీయ కోణంలో చూద్దామా? మీరు చెప్పండి, జర్నలిస్టులో ఏ కోణంలో చూద్దాం? ఆయన ఒక కవి, రైట్. ఇప్పుడు కేసీఆర్ ఎవరో రాసినటువంటి పాటను నేనే రాసినాను అన్నాడు ఆయన. కేసీఆర్ ఏ కోణంలో చూసింటాడు? ఇప్పుడు ఏ కోణంలో? అందరినీ బానిస కోణంలో చూస్తాడు ఆయన. అందరు నా బానిసలు, నేను ఒక్కనే తెలంగాణ రాష్ట్రానికి రాజుని, ఆ కుర్చీ నాది, అప్పటికి ఇలానే కూర్చుంటానే అటువంటి అహంకారం ఎవరికున్నా సరే ప్రజలు తీవ్రమైనటువంటి విమర్శలు చేసినప్పుడు నువ్వు కుర్చీ కోల్పోవాల్సిందే. కాబట్టి ఏ కోణంలో కవులని, రచయితలని, ఉద్యమకారులని, జర్నలిస్టులని అందరినీ వాడుకొని నువ్వు రాష్ట్రం ఇంటి కోసం తెచ్చుకునేటువంటి కోణంలో ఒక పిరికడి మట్టి కాదురా తెలంగాణ అనేటువంటి విమర్శలను కూడా చేశాడు ఆయన. ఇప్పుడు ఓటరు కోటర్ అయినంత వరకే నీ ఆటలు సాగుతాయి, ఓటరు సూటర్ అయిందనుకో ఖబర్దార్ అనేటువంటి హెచ్చరికను కూడా చేశాడు. అంతేగాని ఆయన ఎప్పుడు కాంగ్రెస్ కండవ కప్పుకున్నాడు కాదు కదా. కాబట్టి ఆయన దళితుడు అన్నా కానీ నాకు దళితేంది భయ్, ఈ సమాజాన్ని 5 ముక్కలుగా నరికిరని మీరు అంటుర్రు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, పంచమాన 5 వర్గాలుగా మీరు నరికి అతుకు పెట్టండి, మనుషులు అవుతారు అన్నాడు. అంతకంటే గొప్ప కవి వాడు ఉంటాడు? మనం కోరుకున్నది కూడా అదే కదా. రోజుకు ఒక కులహత్య, మతం పేరుతో దాడులు, కులం పేరుతో దాడులు జరుగుతూ ఉంటే అందరం కలిసి బతుకుదామని చెప్తా ఉన్నాం. కానీ కొన్ని పాటలు ఏం చెప్తున్నాయి, పలాని మతం ఏంది, మొలతాడు ఉన్నదా లేదా, టోపీ పెట్టుకున్నాడు లేనోడు, ఇటువంటి సంస్కారం లేకుండా మాట్లాడేటువంటి కేంద్ర మంత్రులు ఉన్నంతకాలం ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడదు. కాబట్టి కవి అందశ్రీ గారు చెప్పినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని చాలామంది కవులు, కళాకారులు, ప్రజా సంఘాలు కూడా అంటున్నాయి. నిజంగా ఇచ్చిందంట అన్న? ఒకటి అన్న, నేనేమంటున్నానంటే అందశ్రీ ఒక దళితుడు కాబట్టి ముఖ్యమంత్రి వచ్చి భుజాల మీద మోసిండు. సంతోషం. ఎవరికి సంతోషం? కవులకు, మనలాంటి వాళ్ళకు. ఎందుకనంటే మందకృష్ణ చెప్పినట్టు పశువులు వస్తుంటే మేము మాలోళ్ళు కానీ, మాదిగోళ్ళు కానీ, ఇంకా మిగతా 59 కులాలు కానీ, ఇంకా వేరే కింది కులాలు కానీ నడుచుకుంటూ వస్తుంటే పశువుల దగ్గర పోయేటోళ్ళు మనుషులు కానీ మా దగ్గర రాకపోయేటోళ్ళు. అంటే పశువుల కంటే మమ్మల్ని హీనంగా చూసినటువంటి ఈ సమాజంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక దళిత కవి అయినందుకు భుజాల మీద మోసి ఒక కన్న కొడుకులాగా అంత్యక్రియలలో పాల్గొనడం అనేది ఆయన ఉద్దేశం. నేను కాదనంటలే. కానీ కుల సమాజం ఇది, అవునన్నా కాదన్న కుల సమాజం, దాంట్లో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వచ్చినటువంటి దాంట్లో పాల్గొన్నందుకు నేను నిజంగా ముఖ్యమంత్రికి సెల్యూట్ చేస్తా ఉన్నాను. ప్రభుత్వ ఏదైతే చొరవ తీసుకుందో దానికి అభినందనలు. కానీ ఒక దళితుడు పోయి ఒక రెడ్డి ఆయనో బాబాయన్నో పాడెమొత్తాడు, వాళ్ళకి జిందాబాద్ కొడతారు వీళ్ళు. దళితులు ఉద్యమకారులు చాలామంది రెడ్డోళ్ళో బాపనోళ్ళో చనిపోయినప్పుడు పోయి జోహార్ అని చెప్పినాం. అరే ఇంత గొప్ప పలాని శ్యాము దళితుడు, పలాని అందశ్రీ దళితుడు, పలాని గద్దరు దళితుడు, ఎంత గొప్పగా జరిగిన రెడ్డోళ్ళు అందరూ జిందాబాద్ కొడతారా? కొట్టరు. కాబట్టి ఇది కుల కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చింది కాబట్టి మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అందరూ అభినందిద్దాం. అయినా సరే మంచైనా చెడైనా మంచి పని చేశారు. ఆయన ఇక్కడికే రాసి పెట్టిందో ఆయన అనారోగ్య కారణంతో చనిపోయాడు. కాబట్టి ఆయన సాహిత్యాన్ని మనందరం బతికించాలి. ఆయన ఆశయాల కోసం మనందరం పనిచేయాలి. ఇప్పుడు అందశ్రీ యొక్క సేవలు ఇంకా తెలంగాణకు అవసరం ఉండే అంటావా? ఉన్నది కదా బ్రదర్, ఉన్నట్టే కదా. ఇప్పుడు అందశ్రీ గారు చెప్పినట్టు ఏమన్నాడు ఆయన, నాకు చదువు రాదు, చదివేనా నువ్వు చదువుకోవాలి. మా అమ్మ ఎవరికి కన్నదో తెలియదు, ఓ తల్లి నన్ను చదువుకున్నది, ఇంత బువ్వ పెట్టింది, ఈ సమాజాన్ని చూసి నేను నీ తెలివితేటలు నేర్చుకున్నా, ఉన్నోడు లేనోడు. ఆయన నిప్పుల వాగనే ఒక పెద్ద పుస్తకం వేసిండు. తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నదుల్ని చూడాలి, నది అని అంటే ఎల్లలు నది ప్రవహించేటువంటి నది లాంటి నేను అనేది ఆయన ఉద్దేశం. ఏంటి ప్రవహించేటువంటి నది అని అంటే, నది పోతా ఉంటే దాంట్లో ఆ నీళ్లకు రాళ్ళు అడ్డొస్తాయి, రప్పలు అడ్డొస్తాయి, పాములు అడ్డొస్తాయి, తేళ్ళు అడ్డొస్తాయి, కట్టెలు అడ్డొస్తాయి, అన్నిటినీ తన్నుకుంటూ పోయేదే ఓ నది అనేది తన ఉద్దేశం. కాబట్టి ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొని సమాజం కోసం, సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల మీద పాటలు రాసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా మనలాంటి వాళ్ళం గర్వపడాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ తెలంగాణ
ఒక రాష్ట్ర గీతాన్ని తెలంగాణ యాంథమ్ని రాసినటువంటి గొప్ప కవి. అక్షరాలు కూడా రావే. ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా ఆయనలాగా సాహిత్యం రాయలేడు. కాబట్టి ప్రజల కష్టాలు తెలిసి లేకపోతే ప్రజల కన్నీళ్లు తెలిసి కింది కులాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళకే ప్రతిభ ఉంటుంది అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పాడో అందుకు నిదర్శనం అందశ్రీ గారు. సాన్నిహిత్యం ఎలా ఉండేది అతనితో? అంటే నాకు పెద్దగా బహుజన ధూమ్ధాం పెట్టినప్పుడు మేము మత్స దేవేంద్ర అన్న ఒకానొక సందర్భంలో ఎక్కడున్నావు బాబు కలవాలంటే నాన్న నేను తెలుగు యూనివర్సిటీ ఉస్మానియా తెలుగు యూనివర్సిటీ దగ్గర అక్కడ కూర్చున్నా అంటే పోయినాం. పోతే మేము కొట్లాడుతున్నాం పాప మాకు తెలియక చిన్నపిల్లలం కాబట్టి అగ్రకులాలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం పాప అంటే ఇదేదో బాగలేదు అగ్రకులాలు కాకుండా ఇంకేదో అంటారు చూడని అన్నాడు. ఆధిపత్య వర్గాలు అంటామనంటే ఇది బాగున్నది ఆధిపత్య వర్గాలు అనేటువంటి పదం వాడండి వాళ్ళ హృదయం గాయపడదు మీ హృదయం కూడా గాయపడదు ఇది కుల సమాజం మీరు అంతమంది అన్నారు కదా దళితుడు సమాజాన్ని రెడ్డి ఎత్తుకుంటారు రెడ్డిలోకి జిందాబాద్ రెడ్డిలు మంచోళ్ళు అని మన దళితులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు జిందాబాద్ కొడతారు. అదే దళితుడు వచ్చి రెడ్డి అయిన సమాజం ఏమంటారు మన దాన్ని మోస్తే వాళ్ళు జిందాబాద్ కొట్టారు. కాబట్టి ఇది కుల సమాజం మన ఓట్ల కోసం వాళ్ళు వేసేటువంటి ఎత్తుగడల్ని మనం పసిగట్టాలి అనేటువంటి అనేక విషయాలు చెప్పిన కానీ మంచి అయినా చెడైనా ఆయన ఏ రాజకీయ పార్టీలో లేడు కాబట్టి స్వతంత్ర కవిగా ఉన్నాడు కాబట్టి ఆయన అందరూ మేము గౌరవిస్తాం. ఆయనతో ఉన్నటువంటి 1-2 సార్లు కలిశాను. చక్కగా నాన్నని పిలిచేవాడు. ఆయన ఒక విశాల దృక్పథంతో ఒక కులానికో మతానికో నేను కట్టుబడి పనిచేయను అనేటువంటి కోణంలో చెప్పాడు. సరే బాప నేను కరపత్రం ఇచ్చిన నమస్తే పెట్టి వచ్చిన అంతవరకు. స్మృతివనం కూడా ప్రభుత్వం నిర్మిస్తుందంట కదా దాని ఎట్లా ఇప్పుడు ఒకటి బ్రదర్ ఈ రోజే కదా జరిగింది. మంత్రి గారు వచ్చారు అడ్లూరు లక్ష్మణ్ గారు వచ్చారు చాలా మంది కవులు మేధావులు రచయితలు అందరూ వచ్చారు కదా చూద్దాం. ఇది ఒక నిర్మించకపోతే మీలాంటి జర్నలిస్టులు మాలాంటి వాళ్ళు ఊకోం కదా నిర్మించిన దాకా మనందరం పోరాటం చేద్దాం. ఈ రోజు హిట్మ కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఒకటి బ్రదర్ నేనేమంటున్నా అంటే సహజ ఎన్కౌంటర్ అని పోలీసులు వాళ్ళు చెప్తారు. చాలా మంది ప్రజా సంఘాలు ఏమో పట్టుకొని చంపినారని చెప్తారు. ఇప్పుడు బండి సంజయ్ లాంటి వ్యక్తి కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈయన ఏం చెప్తా ఉన్నాడు తెలంగాణలో ఉన్నటువంటి అర్బన్ నక్సలైట్లు అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ దళిత గిరిజన బిడ్డల్ని రెచ్చగొట్టి అడవులకు పంపిస్తూ ఉన్నారు. వాళ్ళు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి యువకులు వీళ్ళు అమాయకమైనటువంటి మాటలని అడవులో పోయి చచ్చిపోతారు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏసీ కార్లలో తిరుగుతారు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటారు. నీ కొడుకు ఏడున్నాడు బండి సంజయ్? నీ అమిత్ షా కొడుకు ఏడున్నాడు? ఎడ్ల బండిలు తిరుగుతుండా? ఆయన ఏమన్నా ఎడ్ల బండిలు తిరుగుతుండా? ఖబర్దార్ బండి సంజయ్ గుర్తుపెట్టుకో బూటకు ఎన్కౌంటర్లు చేయడం కాదు. నీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎల్లున్నది ఇప్పుడు నరేంద్ర మోడీతో అలైబలై తీసుకుంటే ఆయన కూటమిలో ఉన్నది కదా. మరి ఆ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నడిపించే వాళ్ళ మామ ఎవరైతే ఉన్నారో ఎన్టీ రామారావు నక్సలైట్లు దేశభక్తులు అన్నాడు. మరి ఎలా కూడా చంద్రబాబు నాయుడిని నీ నరేంద్ర మోడీకి గద్దె దిగిపోతుంది. నీ అవసరానికి ఒక రకంగా అవసరం అయిపోయిన తర్వాత ఇంకో రకంగా మాట్లాడకు. వాళ్ళ డిమాండ్స్ ఏంటి? షెడ్యూల్ 5 షెడ్యూల్ 6 ఏదైతే ఉందో దాన్ని అమలు చేయండి. ఆదివాసీ బిడ్డల భూములు కాపాడబడాలి. ఆదివాసుల పైన ఆదివాసేతరుల పెత్తనం ఉండకూడదు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడబడాలి. ఇది కదా కావాల్సింది. పనికి మళ్ళీ కేంద్ర మంత్రి పార్లమెంట్లో అంబేద్కర్ను అవమానించినని చెప్తాడు. అలాంటి డేట్ కల్లా మేము నక్సలైట్లను లేకుండా చేస్తాం. సిగ్గుండాలి కదా. అలాంటి డేట్ కల్లా నిరుద్యోగం లేకుండా చేస్తా అని చెప్పు. అలాంటి డేట్ కల్లా ఈ దేశంలో ఇల్లు లేనటువంటి హిందువులకు ఇల్లు లేకుండా చేస్తామని చెప్పు. అలాంటి డేట్ కల్లా ఈ కార్పొరేట్ కంపెనీలన్నీ మూత మూపిస్తాం. వీటికి ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ స్కూల్ని తీర్చిదిద్దుతాం అని చెప్పు. అది కదా చెప్పాల్సింది. ఎవడి ప్రయోజనాల కోసం పనిచేస్తారు వీళ్ళు? అంబానీ అదానీల ప్రయోజనాల కోసం వేదాంతు జిందాలు ఇటువంటి కంపెనీల ప్రయోజనాల కోసం ఆ భూములు మొత్తం కట్టబెట్టడం కోసం పనిచేస్తారు వీళ్ళు. వాళ్ళేమో అభివృద్ధి కోసం నక్సలైట్లు ఉండకూడదు కదా. ఎన్నేళ్ళు వాళ్ళు అభివృద్ధికి దూరంగా ఉండాలి గిరిజన ప్రాంతాలు. సూపర్ బ్రదర్. అభివృద్ధి కోసమే ఆయన బ్యాలెట్ నమ్ముకున్నాడంట నక్సలైట్ బుల్లెట్ నమ్ముకున్నాడంట. స్వయం ఆదిలాబాద్లో ఎంపీగా పనిచేసిన బీజేపీ ఆయన ఎంపీ ఆయన పేరు స్వయం బాబురావు బ్రదర్. మరి ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చి ఆదివాసుల బతుకులు మార్చిండు? ఎన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు తెచ్చిండు? ఎన్ని స్కూల్స్ తెచ్చిండు? ఎన్ని కాలేజీలు తెచ్చిండు? ఎంతమంది ఆదివాసులను కోటీశ్వరులను చేసినావు? చేయలేదు కదా. నీ ప్రభుత్వం మాలమాదిగోళ్ళ మధ్య పంచాయతీ పెడుతుంది, ఆదివాసులకు లంబాడీల మధ్య పంచాయతీ పెడుతుంది, ముజరాతులకు గంగపుత్రులకు మధ్య పంచాయతీ పెడుతుంది, మున్నూరు కాపులకు రెడ్లకు మధ్య పంచాయతీ పెడుతుంది. నీ ప్రభుత్వం చేయనటువంటి పంచాయతీ లేదు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి మాట్లాడిండండి ఆయన జూబ్లీస్ ఎన్నికల్లో. అన్నా మొలతాడు ఉన్నోళ్ళకు లేనోళ్ళకు అన్నాడు. ఏం మాట్లాడతాడు? సిగ్గుండాలి కదా. ఈ దేశంలో గవాయి పైన దాడి జరిగితే నీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నువ్వు కానీ ఇంతవరకు ఎటువంటి స్టేట్మెంట్ కూడా పాస్ చేయలేదు. దాడిని ఖండిస్తున్నాం అని ఏదో మాట వరుస చెప్పి వదిలేసారు. ఒక ఐపీఎస్ ఆఫీసరు కుల వివక్షతో చచ్చిపోయింది బ్రదర్. నీ ప్రభుత్వ హయాంలోనే హర్యానాలో నీ ప్రభుత్వం ఉన్నది. వీటి మీద మాట్లాడు. ఆయన ఎవడో సోనీ సింగ్ అంట. సోనీ సింగ్ మీద కాలు జరిపితే కేంద్ర మంత్రులు అందరూ ఉరికిరు. బండి సంజయ్, ఆయన పేరు కిషన్ రెడ్డి, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు అందరూ పలువమనుకు రాజకీయం చేశారు. రైట్, మేము దాన్ని కూడా ఖండిస్తున్నాం. తుపాకులు ఎక్కడి వీళ్ళ దగ్గర ఉండకూడదు, మేము ఖండిస్తున్నాం. మరి అదేవిధంగా షాద్నగర్లో రాజశేఖర్ అన్న పిల్లోని చంపేశారు కదా. చేతిలో కాళ్ళకు బైండింగ్ వైర్లు కట్టి గడ్డి వేసి అగిపూల పెట్టి అంటుపెట్టి బూడిది చేసేసారు. సిగ్గుండాలి కదా. హిందువే చచ్చిపోయినోడు
హిందువే కదా బ్రదర్. దళిత హిందువులు, మాలోళ్ళు, మాదిగోళ్ళు, బీసీలు, ముదిరాజులు, పద్మశాలులు, ఎస్సీ ఎస్టీ బీసీలు చచ్చిపోతే ఇలా కనపడవు. హిడ్మా మరణాన్ని కూడా ఇక మాయిస్టు అంతం అయిపోతా ఉంది అన్నట్టుగా సెలబ్రేషన్ చేసుకోవడానికి కూడా కొంతమంది చూస్తూ ఉన్నారు. అంతం అయిపోతుందా? నిజంగా వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఇప్పుడు సాధ్యమవుతుంది? విప్లవం అంటే అడవి నుంచే రాదు బ్రదర్, సాధారణమైనటువంటి జనాల నుంచి కూడా వస్తుంది. నేనేం తుపాకీ పడ్డానికి నేను వ్యతిరేకం. పోలీసులు నక్సలైట్లు చంపినటువంటి దాన్ని నేను ఖండిస్తా, నక్సలైట్లు పోలీసులు దాన్ని చంపినటువంటి దాన్ని కూడా నేను ఖండిస్తా. నేను ప్రజాస్వామ్యవాదిని. బుల్లెట్తోని మేము ఏమంటారు అటువంటి సిస్టాన్ని కోరుకున్నట్టు కాదు, పెన్నుతోనే ప్రజాస్వామ్య పద్ధతిలో మేము పోరాటం చేయాలనుకుంటున్నాం. రైట్. ఈ దేశంలో రాజకీయ నాయకులు కానీ లేకపోతే జ్యుడిషియరీ కానీ ఇంకోళ్ళు కానీ సరిగ్గా పనిచేయకపోతే క్వశ్చన్ చేసింది ఎవరు? ఫోర్త్ స్టేషన్లో ఉన్నటువంటి మీడియానే కదా. గవాయి పైన దాడి జరిగింది బ్రదర్. 15 కోట్లు తీసుకుంటూ ఢిల్లీలో సుప్రీంకోర్టు, ఆయన పేరు ఏం పేరా, యశ్వంత్ వర్మ అనేటువంటి జడ్జి దొరికిపోయిండు. 15 లక్షలు తీసుకుంటూ నిన్న కాకమో కూడా దొరికిపోయిండు. అలా జడ్జి గారు పిఏ గారిని పంపించి మరి సామాన్యుడు ఎక్కడికి పోవాలి? ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తుండే ఈ దేశంలో జ్యుడిషియరీలో న్యాయం జరగదు, రాజకీయ నాయకుడు అమ్ముడుపోతాడు, పోలీస్ అయినా అమ్ముడుపోతాడు. మరి సామాన్యుడు ఎక్కడికి పోవాలి? నాలంటాడు తుపాకీ పట్టుకోకపోతే ఇంకేం పట్టుకుంటాడు? చెప్పు బ్రదర్, యాడికి పోవాలి? ప్రధానమంత్రి గోద్రా అల్లర్ల కేసులలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇద్దరు ప్రధానమైన నిందితులు. ఆ కేసు విచారణ రాగానే ఆ జడ్జి ట్రాన్స్ఫర్ అవుతాడు, ఇంకో జడ్జి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతాడు. లేకపోతే అట్లనే అనుకోవాలి కదా. జడ్జిలను కూడా కొనుక్కొని మీకు అనుకూలమైనటువంటి తీర్పులు ఇప్పించుకుంటా ఉన్నారు. అందుకే నరేంద్ర మోడీ పాలనలో ప్రజాస్వామ్యం కూని చేయబడ్డది. ప్రజలకు ప్రజాస్వామ్యం అన్నా లేకపోతే రాజ్యాంగ స్వచ్ఛంద సంస్థలు అన్న నమ్మకం లేకుండా పోతుంది. ఈడీ సిబిఐ అంటే నీ జేబు సంస్థలు అయిపోయినాయి. నీ పార్టీ కడవ కప్పుకోకుండా వాషింగ్ పౌడర్ నిర్మా ఏం ఉండదు. కాబట్టి ప్రజలన్నీ పసిగడతా ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో నరేంద్ర మోడీకి, కేంద్ర మంత్రి బండి సంజయ్కి, బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. చివరికి ఒక బుల్లెట్తో సిద్ధాంతాన్ని కావచ్చు, భావజాలని కావచ్చు చంపగలమంటారా? ఒకటి తమ్ముడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమన్నాడు, తుపాకులు ఎవరి దగ్గర ఉండాలి? ఉంటే బార్డర్లో పోలీసు వాళ్ళ దగ్గర ఉండాలి, లేకపోతే లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళ దగ్గర ఉండాలి. మరి నీ ఆర్ఎస్ఎస్ గుండాల దగ్గర నాగపూర్లో ఎట్లున్నాయి? నా దగ్గర వీడియోలు ఉన్నాయి, పంపిస్తా. ఎట్లున్నాయి నీ ఆర్ఎస్ఎస్ గుండాల దగ్గర? వాళ్ళు ఏమైనా పోలీసు వాళ్ళ? వాళ్ళు ఏమైనా బిఎస్ఎఫ్ పోలీసు వాళ్ళ, లేకపోతే లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళ? గాంధీని చంపినటువంటి గాడ్సే దగ్గర తుపాకులు ఆయన నుంచి వచ్చినాయి? ఆయన ఏమైనా ఆర్మీ ఆఫీసరా? ఆయన నుంచి వచ్చినాయి లేవు కదా. కాబట్టి ప్రజలన్నీ పసిగడతా ఉన్నారు. నీకు జిందాబాద్ కొడితేనే ప్రజాస్వామ్యం అయితే చెప్పు. మరి ప్రజాస్వామ్యం అయితే చెప్పు, ఏందో ప్రజాస్వామ్యం చెప్పు. ఆదివాసీ హక్కుల గురించి నీ ప్రభుత్వం స్టాండ్ ఏందో చెప్పు. ఓ స్కూల్ కట్టు, కాలేజ్ కట్టు, పలానా డేట్ కల్లా పేదరికాన్ని నిర్మూలిస్తా అని చెప్పు. కుల వివక్షతకు వ్యతిరేకంగా కొట్లాట ఫైట్ చేయి. సర్వమత ప్రజలందరూ సామరస్యంగా బతకాలని చెప్పు. ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలని చెప్పు. నీ సిబిఐ ఈడీని నీ జేబు సంస్థలా కాకుండా ఇండిపెండెంట్గా పని చేయమని చెప్పు. ఎన్నికల కమిషనర్ ఆఫీసర్ పోయి అమిత్ షా కాలు మొక్కుతాడు. ఇంకెక్కడ ఉందండి ప్రజాస్వామ్యం? మోడీ గెలిచినాడు, ఏడ గెలుతాడు? ప్రజలు ఓట్లయితే గెలుతాడు. దొంగతనం చేస్తే గెలుపా? ఓట్లు దొంగతనం చేసి వేయించుకున్నారు మీరు. దేశ ప్రజలందరూ తెలుసు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపిస్తుండు తెలంగాణ శ్యామ్ కాదు. కాబట్టి అందరినీ మేనేజ్ చేస్తాం. దేశంలో ఉన్న సంపద మొత్తం, అడవులు మొత్తం అంబానీ ఆదాలో కట్టబెడతామంటే దేశ ప్రజలు నేపాల్లో కనుక ప్రధాని ఏ విధంగా ఉరికిచ్చారో బిల్డింగ్ పై నుంచి హెలికాప్టర్ వేసుకొని పోయింది కదా, అట్లా పోయే పరిస్థితి వస్తుంది.